పచ్చడి పెట్టుకోవడం అంటే మామూలు పనా? ఇంట్లో దానికి కావాల్సిన పాత్రలన్నీ కూడా ఫస్ట్ అయితే నీట్‌గా శుభ్రం చేసుకొని అవంతా కూడా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అందుకని చెప్పి మా అమ్మనైతే ఇంట్లో సజ్జల పైన ఉన్న బేసన్లు మరి తీపించి వాటినైతే నీట్‌గా కడిగి ఎండకైతే పెట్టడమని చెప్పింది నాకు. అట్లనే ఇక్కడ మామిడికాయ ముక్కలుగా కట్ చేయడం కోసం మామిడికాయలు కొట్టే కత్తిపీటను కూడా శుభ్రం చేస్తుంది. ఇవన్నీ తీసుకొని మెల్లగా మేడపైకి అయితే వెళ్ళి ఎండలో పెట్టిన. అట్లనే మా కుషిగాడి కోసం ముగ్గు కూడా ప్రిపేర్ చేసింది అయిపోయినుండే. అందుకని చెప్పి బియ్యం పెసరపప్పు కూడా కడిగి ఎండలో ఆరబెట్టిన. ఇక్కడ వాటితో పాటు మీరు చూస్తున్నారు కదా, ఆవాలు కూడా కొంచెం ఎండలో అయితే పెట్టేసి వచ్చిన. అసలు మేడపైకి వెళ్ళగానే ఎండలు అయితే భారీ ఎత్తున ఉన్నాయి కదా, ఒక్కొక్క బేసన్ గానీ అక్కడ పెడుతుంటే నేను పట్టుకునేసరికి అది హీట్ ఎక్కిపోతుంది. అటో ఇటో మెల్లమెల్లగానైతే కూర్చొని అక్కడొకటి ఇక్కడొకటి అయితే మంచిగా లైన్ గా అరేంజ్ చేసి పెట్టిన. ఇట్లా పడితే అట్లా పెడితే వాటర్ అనేది మళ్ళీ అట్లనే ఉండి అది కూడా మరకలు అయిపోతుంది కదా. అందుకే మా అమ్మ అయితే ఇట్లా నిలబెట్టమని చెప్పింది. ఆ డైరెక్ట్ అట్లనే ఇట్లా కూర్చోబెట్టినట్టు పెడితే వాటర్ అనేది దాంట్లో ఉండిపోయి అది మరకలు అయిపోతుంది అని చెప్పి పిల్లలకి ఎంత తెలిసినా తెలియకపోయినా వాళ్ళు చెప్పే సజెషన్స్ వాళ్ళు ఇస్తూనే ఉంటారు. ఫైనల్ గా ఇవైతే మెల్లగా ఎండకైతే అక్కడక్కడ పెట్టేసి మంచిగా నేనైతే కిందికి దిగేసిన. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం